రామాయంపేట మండల కేంద్రంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. హరీష్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు హరీష్ రావు అని కొనియాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా 10 సంవత్సరాలు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్సిఎస్ చైర్మన్ భాదే చంద్రం, కౌన్సిలర్లు చౌదరి చరిత, పొక్కు ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాతరావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమ నేత హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు అందరూ ఎక్కడికక్కడ మన జన్మదిన వేడుకలు చేసుకుంటూ అందులో భాగంగా మెదక్ నియోజకవర్గంలో మెదక్ పట్టణంలో బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రామాయంపేట పట్టణంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు హరీష్ రావు గారు దేవుని దయతో ఇంకా ముందుకు పోయి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించి కీలక నాయకునిగా ఇప్పటికే ఉన్నందున రాష్ట్ర భవిష్యత్తుకు ఆయన దిక్సూచిగా మారుతాడని తెలియజేస్తూ ఆయనకు ఆయన కుటుంబానికి దేవుడు చల్లగా కాపాడాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మన సిద్దిపేట ఎమ్మెల్యే మన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం. మేము ఈరోజు మన రామాయంపేట టౌన్ కౌన్సిల్ మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము మన రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ జరపడం జరిగింది. ప్రతి ఒక్కరం వచ్చి ఇక్కడ. అలానే ఈరోజు సార్ పుట్టినరోజు మూలంగా ఈరోజు మేము మెదక్లో కూడా బ్లడ్ క్యాంప్ అనేది అరేంజ్ చేసినాము. సో ఇలానే తన పుట్టినరోజు ఇంకెన్నో మరెన్నో జరుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేది కూడా మన ప్రభుత్వం అయి ఉండాలి. చాలా మంచి పనులు మేము అందరం ఘనంగా అందరం తోడుండి చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకొకసారి. సో మన హరీష్ రావు సార్ గారికి మీడియా మిత్రుల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.